సంగారెడ్డిలో స్మార్ట్ కార్డుల పంపిణీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేసిండు. ఇక్కడే మనం కొన్ని మాట్లాడాలి. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న వ్యాఖ్యలు కూడా మనం కొన్ని మాట్లాడితే బాగుంటది. నేను కొన్ని పర్టిక్యులర్ కొన్ని వర్డ్స్‌ని నోటిఫై చేసిన. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాం. అప్పుల లేని రైతులు తెలంగాణ ఉన్నారని కేంద్ర ప్రభుత్వం చెప్పిందంట. ఇది నిజంగా నమ్మే మాటేనా? సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అప్పులు లేని రాష్ట్రం తెలంగాణలో ఉందంట. గ్రామాలలో పోయి రైతులు కదిలించి మాట్లాడదామా? సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట కేంద్ర ప్రభుత్వం చెప్తుందట. కేంద్ర ప్రభుత్వం చెప్పిన దాని మీద అసలు మీరు ఏది కట్టుబడరు? ఏది కట్టుబడరు? తెలంగాణలో రైతులు అప్పులు లేని రైతు ఉండా అసలు? ఏ రైతును కదిలిద్దాం? ఎందుకు చెప్తున్నారు పొద్దుగోక ఈ మాటలు ఎందుకు చెప్తుర్రు? రాష్ట్ర ప్రభుత్వం సీఎం హోదాలో ఉండి ఈ పచ్చి అబద్ధాలు ఎందుకు ఆడుతున్నట్టు? లేకుండా చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పండి. అప్పు లేని రైతుని సృష్టించడానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పండి. లేదా బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసిందని చెప్పండి. ఇందాకటి లెక్క అసలు అప్పులు లేని రైతే లేడు తెలంగాణలోని. ఏ గ్రామానికి పోయి అడుగుదాం? ఏ ఊరికి పోయి అడుగుదాం అంటున్నా. అప్పు లేని రైతు ఉండా? తర్వాత ఇంకొక వ్యాఖ్య చేసిన సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ వస్తే కరెంటు పోతుందన్నారు. ఏనాడైనా పోయిందా? సీఎం మాట్లాడుతూ బీఆర్ఎస్ వస్తే కూడా తెలంగాణ సపరేట్ అయితే కూడా కరెంట్ ఉండదు. ఇక మీరు తీగల మీద దుప్పట్లు ఆరేసుకోవాలి, బట్టలు ఆరేసుకోవాలి అంటూ కూడా కిరణ్ కుమార్ రెడ్డి రాసి పెట్టుకొని రూపాయి కొట్టడం కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే అన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే రేవంత్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడిండు. రేవంత్ రెడ్డి గారు గుర్తు చేసుకోండి. అప్పుడు మీరు కాంగ్రెస్లో లేరనుకుంటా. సో ఆ రాష్ట్రాన్ని 24 గంటల కరెంట్గా బీఆర్ఎస్ తీర్చిదిద్దిందా, చేసిందా, అప్పులు చేసిందా, ఏం చేసిందా? 24 గంటల కరెంట్ ఇచ్చింది బీఆర్ఎస్ఏ. బీఆర్ఎస్ ఘనతే. ఇప్పుడు 24 గంటల కరెంట్ రావట్లేదు. ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మీరు. నేడు 24 గంటల కరెంటు గ్రామాలలో లేదు. ప్రత్యక్షంగా ఒక రైతు మాట్లాడుతుంటే మేమే విన్నాం. కరెంట్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పోతుందంటే మాకు తెలియదండి. సబ్స్టేషన్లో పనిచేసే ఆపరేటర్ మాట్లాడుతున్నారు. ఉదయం 4ంటికో 5ంటికో ఒక ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ వచ్చినప్పుడు ఈరోజు ఈ టైం నుంచి ఈ టైం వరకు కరెంట్ ఉండాలి అని పైనుంచి మాకు ఆర్డర్స్ వస్తాయి. ఆ పర్టికులర్ టైంలో మేము కరెంట్ ఇస్తాం. ఉదయం 5ంటికి ఇస్తామా, 6ంటికి వస్తామా, 3ంటికే ఇస్తామా, సాయంత్రం 4ంటికి పోద్దా, 5ంటికి పోద్దా, 6ంటికి పోతా అన్నది సబ్స్టేషన్ల ఆపరేటర్లకి పైనుంచి ఆ రోజు వస్తుంది. రెగ్యులర్ ఆదేశాలు వస్తాయంట. సో వచ్చిన ఆదేశాలు బట్టి కరెంట్ నడుస్తుందంట. 24 గంటల కరెంట్ వస్తుందండి నేను ఎట్లా చెప్తారు రేవంత్ రెడ్డి గారు? ఎట్లా చెప్తారు మీరు? సబ్స్టేషన్ ఏ సబ్స్టేషన్ పోయి రికార్డు పరిశీలిస్తే 24 గంటల కరెంట్ ఉంది లేని తెలుస్తుంది. మేము ఇస్తున్నాం అని చెప్తే గ్రామాలలో ఇప్పుడు రైతులను అడుగుదాం, ఒకసారి పోయి అడుగుదాం. మీకు కూడా కొన్ని సర్వేలు ఉంటాయి కదా, మీకు టీంలు ఉంటాయి కదా, మేము ఇస్తున్నాం ఇవ్వట్లేదా రైతులను అడగండి. 24 గంటల కరెంట్ ఇస్తున్నామా, ఇవ్వట్లేదని. ఇవ్వట్లేదనేది రైతు చెప్తాడు. ఇవాళ పర్టికులర్గా మేము వింటున్నాం. బయట జరిగేది సిచ్యువేషన్లో గ్రామాలలో రైతులను అడిగితే చెప్తే 24 గంటల కరెంట్ వస్తుందా రావట్లేదా? 24 గంటల కరెంట్ వస్తే కొన్ని గ్రామాలలో రైతులు సబ్స్టేషన్లు ఎందుకు ముట్టడిస్తారు? ఎందుకు సబ్స్టేషన్ని రైతులు ముట్టడిస్తారు 24 గంటల కరెంట్ వస్తే? ఇక అది కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అవుతారా? రైతు తన సమస్యను కూడా ఒక పార్టీకి పూతాడా? చెప్పురు. ఇక అది కూడా చెప్పురు మీరేగా. ఒకవేళ బుచ్చుకొని పార్టీల తరపున బుచ్చుకొని రైతులకి ఇక పని లేక బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఎగెత్తే పోతారు రైతులు అని చెప్పురు. రైతులకు పని లేదుగా మీరు చెప్పురు, ఇక నమ్ముతారు.